గిరిజనుల సంస్కృతికి ప్రతీకగా నిలిచే తీజ్ పండుగను ఈ నెల 18 తేదీ నుంచి 26వ తేదీ వరకు 9 రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని రామ్ బంజారా సేవా సంఘ్ పిలుపునిచ్చింది. ఈ మేరకు సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్వాహకులు మాట్లాడుతూ తీజ్ పండుగను ప్రధానంగా పెళ్లికాని అమ్మాయిలు మేరమ్మ యాడి సేవాలాల్ మహారాజ్ ఆశీర్వాదంతో ఎంతో పవిత్రంగా పూజిస్తారని తెలిపారు. ఈ పండుగ చేయడం వల్ల పాడి పంటలు వృద్ధి చెందుతాయని, అన్ని గ్రామాల ప్రజలు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలనే కోరికతో ప్రతి ఏడాది జరుపుకుంటామని వారు వివరించారు. అన్ని గ్రామాల్లో మన సాంప్రదాయబద్ధమైన తీజ్ పండుగను వైభవంగా నిర్వహించాలని, యువత మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సంస్కృతిని కాపాడాలని రామ్ బంజారా సేవా సంఘ్ కోరింది. ఈ సమావేశంలో సంఘ అధ్యక్షులు రమావత్ వంశీ నాయక్, ప్రధాన కార్యదర్శి జటావత్ ప్రకాష్ నాయక్, సోషల్ మీడియా కన్వీనర్ రమావత్ రాంబాబు నాయక్, నేనావత్ నాగార్జున, నేనావత్ వినోద్, కోశాధికారి నేనావత్ రాజు, కార్యదర్శి మాతృ మాకట్లల్, శంకర్, కొర్ర నెహ్రూ, కొర్ర విజయ్, నేనావత్ తిరుపతి, ఈశ్వర్, అనిల్, విక్రమ్, పన్ని, అశోక్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ఓకే రెడీ. ముందుగా దేవరకొండ నియోజకవర్గ గిరిజన సోదరులందరూ రామ్ స్థానిక దేవరకొండ నియోజకవర్గంలో రామ్ బంజారా సేవా సంఘ ఆధ్వర్యంలో 2026లో ఆగస్టు 18 మంగళవారం నుండి ఆగస్టు 26 వరకు గిరిజన అంటే తీజ్ అంటే గిరిజన అనే రీతిలో స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో తీజ్ ఉత్సవాలు ఘనంగా 9 రోజులు నిర్వహించడం జరుగుతుంది. ఈ తీజ్ యొక్క గొప్పతనం ఏంటంటే గిరిజన సోదరులు పెళ్లి కాని వారు ఎంతో పవిత్రంగా వాళ్ళ జీవితాలతో ముడిపడి ఉన్న ఏకైక గొప్ప పండుగ ఏదైనా ఉందంటే అది తీజు. గిరిజన లంబాడుల యొక్క సంస్కృతి సంప్రదాయం ఇక్కడ స్థానిక దేవరకొండ నుండి మొదలుకొంటే ప్రపంచ దేశాలలో ఘనంగా తీజు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పార్టీలతో సంబంధం లేకుండా, పార్టీలకు అతీతంగా యువకులు, గిరిజన కుల పెద్దలు అందరూ కలిసి 9 రోజులు ప్రత్యేకంగా ఈ పండుగకు పవిత్రంగా నిర్వహించడం జరుగుతుంది. నేను ఈ సభను కోరుకుంటుంది ఏంటంటే దేవరకొండ నియోజకవర్గ గిరిజన ప్రజలంతా ఈ పండుగలో, ఈ ఉత్సాహంలో పాల్గొని ఈ పండుగ ఇక్కడ లేని విధంగా అంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం కాబట్టి మీ వంతు పాత్రగిరంగా మీరు కృషి చేయాలి. ఏదైతే పండుగ నిర్వహిస్తున్నామో దానికి సోదరులందరికీ ఈ రోజు నుండే ప్రత్యేక ఆహ్వానం అనుకొని మీరు ముందడుగు వేసి మన పండుగకు ఇంకా కొంచెం మంచి వైభవం తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. రామ్ బంజారా సేవా సంఘ ఆధ్వర్యంలో ఈ తీజ్ పండుగ ఇది వరకు ముందు 10-11 సంవత్సరాలు అయితే మనం పండుగ చేసుకొని ఈ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన పూర్వ వైభవం తీసుకురావాలని, మన సంస్కృతిని పెంపొందించాలని, మన సోదరులకు ఒక కొత్త ఉత్సాహం నింపాలని, ఈ పండుగతో దేవరకొండ గిరిజన ప్రజలు అంతా సుఖంగా ఉండాలని, పాడి పంటలు అన్ని మంచి అభివృద్ధి చెందాలని, మంచి పంటలు పండాలని ప్రత్యేకంగా ఈ పండుగ చేస్తున్నాము. ఈ పండుగకి వీలైనంత వరకు, మాకు చేతనైనంత వరకు గిరిజన నాయకులను అందరినీ తీసుకొని రావడం జరుగుతుంది. మీరు కూడా ఇందులో కృషి చేసి ఈ పండుగను విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం. జై సేవాలాల్, జై మేరమ్మయాడి. నమస్కారం. నేడు రామ్ బంజారా సంఘం ఆధ్వర్యంలో శ్రీ సంత్ సేవాలాల్ ఆశీస్సులతో దేవరకొండ పట్టణంలో స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రామ్ బంజారా సంఘం ఈ తీజ్ ఉత్సవ కమిటీ సమావేశానికి పాల్గొన్న మిత్రులందరికీ నమస్కారం తెలుపుతూ, అదేవిధంగా ఈ 9 రోజుల పాటు నిర్వహించే తీజ్ యొక్క ఉత్సవాలలో భాగంగా ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించాలని, స్థానిక బంజారా పెద్దల అందరి ఆశీర్వాదంతో, బంజారా ప్రజాప్రతినిధుల యొక్క ఆశీర్వాదాలతో నేడు ఈ యొక్క టీటీడీ కళ్యాణ మండపంలో